ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు నాకు అమ్మవారు పోస్తే తను అమ్మవారి దీక్ష చేసి నా ఒళ్ళంతా వేపాకులు కట్టి నన్ను కాపాడిందమ్మా. నన్ను కాపాడింది నువ్వు కాదు. ఇదిగో ఇప్పుడు నువ్వన్నావే ఎందుకు పనికి రాదు అని. ఈ చంద్రికమ్మే నన్ను కాపాడింది. కనీసం అప్పుడు నువ్వు నాకు ఒక్కసారైనా నా దగ్గరకు వచ్చావమ్మా ఛీ అని చేతరించుకొని వెళ్ళిపోయావు కదమ్మా. నాకు ఇంకా గుర్తుందమ్మా. నేనేమి మర్చిపోలేదమ్మా. నన్ను పట్టించుకోకుండా నువ్వు వెళ్ళిపోతే అర్ధరాత్రి ఆకలేసి అన్నం కోసం నేను ఏడుస్తుంటే నువ్వొచ్చి నాకు అన్నం తినిపించలేదమ్మా. ఎందుకలా? అప్పుడు కూడా ఇదిగో ఈ చంద్రికమ్మే వచ్చి నా కడుపు నింపిందమ్మా. తను నన్ను చేతుల్లో ఎత్తుకొని గోరు ముద్దలు తినిపించింది. అదుగో చందమామ అంటూ నాకు చందమామ కథలు చెప్పి నా తల్లిలా తనే జోలపాడింది నాకు. నాకు అమ్మ అంటే తనే అనిపించేలా నాకు అన్ని చంద్రికమ్మే చేసిందమ్మా. నా మీద ప్రేమను కురిపించింది, నాకు ఆప్యాయతని పంచింది నువ్వు కాదు. ఇప్పుడు నువ్వన్నావే స్థాయి అంతస్తు అని, ఆ స్థాయిని మర్చిపోయి అన్ని పంచింది తనమ్మా, నువ్వు కాదు. నా ప్రతి పుట్టినరోజుకి ఫస్ట్ విషెస్ నువ్వే చెప్తావని నేనెంతగా ఎదురు చూసేవాణ్ణో నీకు ఎప్పుడైనా తెలుసమ్మా? ఆ రోజంతా పూర్తయ్యే వరకు ఒక్కసారన్నా విషెస్ చెప్తావని కళ్ళు కాయలు కాసేలాగా చూసేవాణ్ణి. కానీ నువ్వు ఎప్పుడో నీకు గుర్తొస్తే అప్పుడు చెప్పేదానివి. కానీ చంద్రికమ్మ అలా కాదు. నా ప్రతి పుట్టినరోజుకి ఫస్ట్ విషెస్ తనే చెప్తుంది. నాకిష్టమైన పాయసాన్ని తన చేతులతో తనే చేసి నాకు తినిపించిందమ్మా, నాకు తినిపించింది. తనే నా కన్నీటిని తుడిచిన వేలయింది, నాకు సంతోషాన్ని పంచే నా నేస్తమైంది. ఇంట్లో నాకంటూ తనే ఒక తోడైంది. నన్ను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ చివరికి నన్నింతటి వాణ్ణి కూడా చేసింది తనే. ఏం మాట్లాడుతున్నావురా పూల్? మామ్ నీకేం చేయలేదా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నీకేమన్నా చేసినట్టు అనిపించిందా? నువ్వే చెప్పు. మాట్లాడవే. అమ్మా, ఇంతకు మించి చెప్పించుకోవాలనుకోకమ్మా.
పాతికేళ్లగా ఇంట్లో మనందరికీ సేవలు చేస్తున్న చంద్రికమ్మని పోతే పోనీ అనేంత మనసు అసలు నీకు ఎలా వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదమ్మా, అర్థం కావట్లేదు. కానీ నాక మనసు లేదమ్మా. ఇన్ని సంవత్సరాలుగా నన్నొక కొడుకులా ఆదరించి నా కోసం ఇన్ని చేసిన చంద్రికమ్మని ఈ విధంగా తన రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. వదులుకోనమ్మా. అవసరమైతే నా చివరి రక్తపు బొట్టు వరకు ఇస్తాను. తను క్షేమంగా ఉండేలా చూస్తాను. అది నా బాధ్యత కూడా. ప్రేమ్ 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 ఎదురు తిరిగి మాట్లాడటమే కాకుండా ఒక పని మనిషిని ఈ కన్న తల్లి కంటే గొప్పగా చెప్పి నన్నే అవమానిస్తున్నావా? నిన్ను అత్తయ్య, అందరూ చూస్తున్నారు, వదిలేయండి. వదలను, వీణ్ణి ఊరుకోను. అమ్మా, నువ్వు నన్ను తిట్టు, కొట్టు, చంపు. నేనిప్పుడు చంద్రికమ్మకి బ్లడ్ ఇచ్చేదే. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. ప్రేమ్, బ్లడ్ ఇచ్చే విషయం గురించి ఈవిడ ఎందుకింత సీరియస్ అవుతుంది? ప్రేమ్ మాటలు బట్టి చూస్తుంటే ఈవిడ అసలు ప్రేమ్ని పట్టించుకున్నట్టే లేదు. దీని వెనక ఏదైనా మిస్టరీ ఉందా?